నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. జగన్ భయం టీడీపీ కంటే ఆ మీడియాకి ఎక్కువ. ఎవరికీ కానిదైన డీకే ఆదికేశవుల కుటుంబం. సెటిల్మెంట్లపై జనసేన నేతల్లో భరోసా నింపిన పవన్. బాబు, పవన్, లోకేష్ను అంత మాట అన్నాడే. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందేమో అన్న భయం ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం కంటే ఆ పార్టీని మోసే మీడియాకే ఎక్కువ ఉన్నట్టుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 94-2004 మధ్య టీడీపీ అధికారంలో ఉండింది. ఆ తర్వాత వైఎస్ఆర్ నాయకత్వంలో 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించాయి. ఆ తర్వాత 2009 ఎన్నికలకు వచ్చేసరికి రాజకీయ సమీకరణలు మారాయి. టీడీపీ, టీఆర్ఎస్ వామపక్షాలు కలిసి పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్, అప్పుడే పుట్టిన ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా బరిలో దిగాయి. 4 పార్టీలు కలిసిన వైఎస్ఆర్ హవాను నిలువరించలేకపోయాయి. వైఎస్ఆర్ ఆకస్మిక మరణం, రాష్ట్ర విభజన, 5 ఏళ్లలో అనేక రాజకీయ, సామాజిక మార్పులు చోటు చేసుకున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడింది. కేవలం 13 జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రాజధాని కూడా లేని రాష్ట్రానికి చంద్రబాబు లాంటి పరిపాలనా అనుభవం కలిగిన నాయకుడు సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారు. మరి ముఖ్యంగా ఆ సమయానికి బీజేపీ, జనసేనతో పొత్తు, మోదీపై జనంలో సానుకూలత టీడీపీకి కలిసొచ్చాయి. కానీ ప్రజలు తనపై పెంచుకున్న అంచనాల్ని సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయ పాలైంది. వైఎస్ జగన్ సీఎం అయ్యారు. ప్రజల ఆకాంక్షలపై జగన్ పాలన నీళ్లు పోసింది. మళ్ళీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి కూటమి ఏర్పాటు, వైసీపీ ఒంటరి పోరు, అంతిమంగా చంద్రబాబు సీఎం. అపరిమితమైన అధికారాన్ని చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి కట్టబెట్టారు. కానీ ప్రజలకు తమ పాలన నచ్చడం లేదని ఇటీవల కలెక్టర్ల సమావేశంలో స్వయంగా చంద్రబాబే అన్నారు. ఏదో తేడా కొడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. పాలన నచ్చలేదని చంద్రబాబు చెప్పినా ఆ విషయాన్నే ప్రధానంగా రాయడానికి రాజగురు పత్రికకు మనసు రాలేదు. కలకాలం తానే సీఎంగా ఉండాలని చంద్రబాబుకు ఆశ ఉందో లేదో తెలియదు. కానీ ఆయన మోసే మీడియాకు మాత్రం ఆ కోరిక బలంగా ఉంది. మరి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ మరోసారి సీఎం కాకూడదనే బలమైన కోరిక టీడీపీ అనుకూల మీడియాకు ఉన్నట్టు వాటి రాతలు, టీవీ ఛానల్స్లో వ్యతిరేక డిబేట్స్, కథనాల ప్రసారాలని చూస్తే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 ఏళ్లు అవుతున్నా ఇంకా వైసీపీ వ్యతిరేక కథనాలనే వండి వార్చుతున్నారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న మంచేంటో చెప్పడానికి ఏమీ లేదా అనే అనుమానం వస్తోంది. ఎందుకంటే నిత్యం ప్రతి అంశంలోనూ వైసీపీ పాలనే కారణమన్నట్టు కథనాలున్నాయి. వైసీపీ పాలనపై చంద్రబాబు, పవన్, లోకేష్ విమర్శల కంటే వాళ్ళు అనుకూల మీడియా దుష్ప్రచారమే ఎక్కువైంది. ఏదైనా శృతి మించితే వికటిస్తుందని సదరు మీడియా గుర్తుంచుకోవాలి. తమ విపరీత ధోరణితో వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగించడం దేవుడెరుగు. కొద్దో గొప్ప విశ్వసనీయత కూడా పోతుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ పేరిట వెబ్లాండ్లో కనిపించడం లేదని, వారి కుటుంబంపై వైసీపీ పగపట్టిందంటూ రాజగురు పత్రిక కథనం రాసింది. కానీ అది నిజం కాదని తేలింది. లక్షణంగా సౌభాగ్యమ్మ పేరుతోనే వెబ్లాండ్లో భూములున్నట్టు మీ భూమి పోర్టల్లో కనిపిస్తోంది. కనీసం తెలుసుకునే అవకాశం ఉన్న విషయాల్లోనే దుష్ప్రచారానికి తెగబడితే ఇక ఇతర అంశాల్లో ఆ మీడియా కథనాల్లోని వాస్తవాలపై అనుమానాలు తలెత్తకుండా ఎలా ఉంటాయి? కేవలం వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత నింపడానికి, చివరికి తప్పుడు కథనాలు రాయడానికి కూడా వెనకాడడం లేదనేందుకు వివేక సతీమణి భార్య భూములపై దుష్ప్రచారమే నిదర్శనం అనే మాట వినిపిస్తోంది. జగన్ హయాంలో మంచి జరిగితే దాన్ని చంద్రబాబు ఖాతాలో వేయడానికి ఏమాత్రం సిగ్గుపడకపోవడాన్ని చూసాం. రానున్న రోజుల్లో వైసీపీపై వ్యతిరేక ప్రచారం మరింత పెరిగే అవకాశం ఉంది. నైతికత హద్దుల్ని ఏనాడు తుంగలో తొక్కారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు అడ్డొచ్చే ఎవరినైనా తీవ్రంగా వ్యతిరేకించే ఏకైక ఎజెండాతో నడిచేదాన్ని మీడియా అంటారా అనేదే ప్రశ్న. అయితే మీడియా ముసుగుల్ని తొలగిస్తూ నిజానిజాల గురించి చెప్పే ప్రత్యామ్నాయ వ్యవస్థగా సోషల్ మీడియా బలపడుతోంది. దీనికి కూడా టీడీపీ అనుకూల మీడియా అదే కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిబిఐ కేసులో ఇరుక్కోవడంతో దివంగత డీకే ఆదికేశవుల కుటుంబం ఎవరికీ కానిదైంది. రాజకీయంగా ఏ పార్టీకి సంబంధం లేదన్నట్టు కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. బెంగళూరులో 2019 మే నెలలో రియల్టర్ రఘునాథ్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. అయితే తన భర్తను కిడ్నాప్ చేసి హత్య చేశారని టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు కుమారుడు శ్రీనివాస్,
దామోదర్, రామచంద్రయ్య, ప్రతాప్ అనే వ్యక్తులపై రఘునాథ్ భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును అప్పట్లో సీఐగా ఉన్న మోహన్ తప్పుదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. మంజుల న్యాయ పోరాటంతో కేసు విచారణ బాధ్యతల్ని సిబిఐకి కర్ణాటక హైకోర్టు అప్పగించింది. చెన్నై సిబిఐ విభాగం కేసు విచారణ చేపట్టింది. ఎట్టకేలకు డీకే శ్రీనివాస్, ఆయన కుమార్తె కల్పన, ప్రస్తుత డీఎస్పీ మోహన్ తదితరులని సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే డీకే ఆదికేశవుల కుటుంబానికి రాజకీయంగా టీడీపీ లేదా జనసేన పార్టీ అనుబంధం ఉందని చెప్పడం లేదు. 2014-19 మధ్య చిత్తూరు ఎమ్మెల్యేగా డీకే ఆదికేశవుల నాయుడు భార్య సత్యప్రభ టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాజంపేట నుంచి సత్యప్రభ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె టీడీపీ నాయకురాలిగానే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం డీకే ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్య జనసేన నాయకురాలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆర్థిక వనరుల్ని ఖర్చు పెట్టారని ఆ పార్టీ నాయకుల మాట. అయితే హత్య కేసులో డీకే ఆదికేశవుల కుటుంబ సభ్యుల్ని సిబిఐ అరెస్టు చేయడంతో రాజకీయంగా చెప్పుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు ఇష్టానుసారం భూదందాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకవైపు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రజాప్రతినిధుల ధోరణి ఉందనే ప్రచారం జరుగుతున్నా ఎలాంటి చర్యలు లేవు. రియల్టర్లు వెంచర్లు వేయాలంటే ఏకరాకు 10 లక్షల చొప్పున కూటమి ఎమ్మెల్యే లేదా మంత్రికి కప్పం కట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి అవాంఛనీయ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్న విమర్శను కొట్టిపారేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ల్యాండ్ సెటిల్మెంట్స్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ జనసేన నేతల్లో భరోసా నింపాయి. పదవీ బాధ్యత అనే అంశంపై వివిధ రకాల పదవులు పొందిన నాయకులతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. ఒకవైపు అధికార దుర్వినియోగానికి పాల్పడదని హెచ్చరిస్తూనే మరోవైపు సెటిల్మెంట్లకు పచ్చజెండా ఊపారని ఆ పార్టీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా సెటిల్మెంట్స్ చేసుకోవాలని పవన్ అన్నారు. జనసేన నాయకుల పరిస్థితిని అర్థం చేసుకుంటానని ఈ సందర్భంగా ఆయన కామెంట్ చేశారు. అధికారంలో ఉండడంతో సంపాదించుకోవడానికి ల్యాండ్ సెటిల్మెంట్స్, ఇతరత్రా ప్రైవేట్ వ్యవహారాలు చేసుకోవాలనే ఆశ నాయకుల్లో ఉంటుందనేది పవన్ కామెంట్స్కు లోతైన అర్థంగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అసలే సంపాదించుకోవాలనే ఆకలిపై నాయకులున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడే గ్రీన్ సిగ్నల్ ఇస్తే పట్టుకోవడానికి సాధ్యపడదు. అధికార దుర్వినియోగం చేయొద్దని తీవ్రంగా హెచ్చరించిన ఆ నోటితోనే అదే వేదికపై జాగ్రత్తగా చేసుకోవాలన్న మాటనే జనసేన నాయకులు తీసుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలే వేరు. మరి హామీల్ని నెరవేర్చలేదన్న కారణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ను ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ తీవ్ర స్థాయిలో తిట్టారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాలకులపై చెలరేగిపోయారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటి అమలు గురించి గట్టిగా నిలదీశారు. ఏ ఒక్క హామీని చిత్తశుద్ధితో అమలు చేయలేదని ఆధారాలతో సహా జడా శ్రవణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ గతంలో ఇచ్చిన హామీల్ని చూస్తే నిజంగా వీళ్ళని ఏ మెట్టుతో కొట్టాలో అర్థం కాలేదని తీవ్ర అభ్యంతరకర కామెంట్స్ చేశారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతా అన్నారని జడా శ్రవణ్ గుర్తు చేశారు. హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి తీసుకెళ్లండని సమాధానం చెబుతా అన్నారని ఆయన గుర్తు చేశారు. ఏం సమాధానం చెబుతావని జడా శ్రవణ్ ప్రశ్నించారు. జుట్టు మార్చినంత సులువు కాదు మాట మార్చడం అని ఆయన దెప్పిపొడిచారు. డ్రెస్ మార్చినంత ఈజీ కాదు వాగ్దానం మార్చడం అని జడా వ్యంగ్యంగా అన్నారు. ప్యాంట్ మార్చినంత ఈజీ కాదు ధర్మాల్ని మార్చడం అన్నారు. మనది ఏ ధర్మమో తెలియదని పవన్ను విమర్శించారు. మనది ఏ ఇజమో తెలియదన్నారు. ఏం ప్రాంతమో ఏ భాష కూడా తెలియదని పవన్ను ఉద్దేశించి ఘాటు కామెంట్స్ చేశారు. మనది ఏ వ్యక్తిత్వమో తెలియదన్నారు. మనకు తెలిసిందల్లా మన ముందున్న స్క్రిప్ట్ మాత్రమే అని ఆయన వెటకరించారు. ఈ 18 నెలల కాలంలో సీఎం, డిప్యూటీ సీఎం వల్ల రాష్ట్రానికి జరిగిన ఒక మంచి ఏంటో చెప్పాలని పవన్ను జడా డిమాండ్ చేశారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.